ఇది అయోధ్య. ధర్మం, శాంతి, న్యాయం నిండిన మహారాజ్యం. ఇక్కడే రాజు దశరథుడు ప్రజలను తన పిల్లలలా ప్రేమించేవాడు. అన్ని ఉన్నా రాజు దశరథుడి హృదయంలో ఒకే ఒక కోరిక: తనకు సంతానం కావాలి, తన రాజ్యానికి వారసుడు కావాలి. అప్పుడు మహర్షి వశిష్ఠుడు ఒక ఉపాయం చెప్పాడు. రాజా, పుత్రకామేష్టి యాగం చేయండి. దేవుడు తప్పకుండా మీ కోరిక తీర్చుతాడు. అలా అయోధ్యలో మహాయాగం మొదలైంది. ఋషుల మంత్రాల నినాదాలతో ఆకాశమే నిండిపోయింది. యాగం చివరలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఒక దివ్య పాయసం పాత్ర ఉంది. ఆ దివ్య పాయసం 3 రాణులు భక్తితో స్వీకరించారు. కొద్ది రోజుల్లో అయోధ్యలో ఆనందం వెల్లివిరిసింది. అలా కౌసల్యాదేవి గర్భంలో పుట్టాడు. శాంతి, ధర్మం, పరమ ప్రేమకు ప్రతిరూపమైన శ్రీరాముడు. అయోధ్య అంతా ఆనందంతో మార్మోగింది. రాముడు జన్మించాడు అంటూ ప్రతి ఇంట్లో దీపాలు వెలిగాయి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భాగాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. తదుపరి భాగం త్వరలో.